దర్శిస్తున్న ప్రతి మనిషిని పట్ల మీకున్న ప్రేమను బట్టి మీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను. ఏ మనుషుడు పాపములకు జీతము మరణములకు పాత్రుడై నిచ్చినకు ఇష్టపడక నరకము నుండి విడిపించుటకు పాపము నుండి విడుదల చేయుటకు ఈ లోకంలోకి వచ్చిన తండ్రి, మీ యొక్క ప్రేమను బట్టి మీ కనికరం బట్టి మీరు స్తుతించుకుంటున్నాను. నన్ను మరుగుపరచండి, మీ నోటి బొరగా వాడుకోనండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్యకు రండి. మీ ఆత్మకు వచ్చిన ప్రతి ఒక్కరిని కుమ్మరింపచేయండి. తీర్పుల గురించి పాపముల గురించి ఒప్పింపజేసి మీ ఆత్మను మాకు అనుగ్రహించి ప్రతి ఒక్క హృదయమును తెలుసుకు మీరు సహాయం ఇచ్చేయండి. మీ కార్యము జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకుని సమస్త వ్యతిరేకాత్మను బంధించి మీ నామమునకు మహిమ తెచ్చుకుని మీ దీవెనలతో మమ్మల్ని పంపించమని క్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రేసులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించినారు. మనుష్యుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందువల్ల మరణమునకు పాత్రుడైనాడు. మరణము అనగా ఇక్కడ రెండు విధములుగా ఆత్మ మరణము, శరీర మరణము. శరీర మరణం అనేది ప్రతి మనిషికి ఉన్నది, కానీ ఆత్మ మరణం అనేది దేవుని బిడ్డలకు లేదు. అయితే పాపం చేసిన ప్రతి మనుషుడు ఆత్మాంశంగా కూడా మరణించవలసినది. కానీ దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనది. ఏ మనుష్యుడు నశించిపోవడానికి ఇష్టపడిన ప్రేమ ప్రతి మనుష్యుడు రక్షింపడవాలి. ప్రత్యేక మనసు చూసినట్లయితే ప్రేసులరా, దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. కుమారుని విశ్వాసం ఉంచు మనుషుడు రక్షింపబడిన. కుమారుని విశ్వాసం ఉంచడం అనగా ప్రేసులరా, తనున్న స్థితి నుంచి కుమారులను పిలిచి తీసుకుని దేవునితో కలుపుటకు వచ్చిన విశ్వాసం కావాలి. రెండవదిగా ప్రేసులరా, దేవుడి ప్రేమమ్మడి కనుక ఏ మనుషులు నశించిపోవడానికి ఇష్టపడలేదు. ఎందుకనగా పాపం వలన వచ్చే జీతం మరణము. ఏ మరణంలో ప్రతి ఒక్కరు సరిపోయినప్పుడు మరణించడానికి ఇష్టపడక దేవుడు ఈ లోకం వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రంలో ముఖ్యంగా ఆజ్ఞించినప్పుడు ప్రేసులరా, ధర్మశాస్త్రాన్ని ఎక్కడ కొట్టివేయలేదు. ధర్మశాస్త్రమును నెరవేర్చినారాయన. ధర్మశాస్త్రంలో పాపం చేసిన మనుషులు మరణించకుండా గొర్రెల రక్తము, కోడెల రక్తము, గోవుల రక్తము, పావుల రక్తం చిందించినారు. ఈ రక్తము చిందించి మనుషుల రక్షణలోకి పాపం నుంచి విడుదల చేసినాక, అయితే రక్షణ రక్తము ద్వారానే ఉంది. రక్తము దేవునికి ఇష్టము. అయితే ఈ రక్తము మనుషులు శాశ్వతమైన విడుదల ఇవ్వలేకపోతుంది. పాపం నుంచి శాశ్వతంగా విడిపించలేకపోయినది. కనుక నీతిమంతుని రక్తము మనుషుని పాపం నుంచి విడిపించేది. కనుక ఆ రక్తం కావాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆయన తప్ప, సృష్టికర్త అయిన తండ్రి తప్ప రక్తము ఏ మనిషి యొక్క రక్తము ఎవరిని విడిపించలేదు. కనుక ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. ఎందుకు వచ్చినంటే తన స్వరూపంలో తన బిడ్డమైన మనలను ఆయన రాజ్యంలో చేర్చడం కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. వస్తూ ఆయన కూడా సమస్తమును త్యాగం చేస్తున్నాడు. అంటే మనం ఆయన దృష్టిలో చాలా విలువైన వారము. మన పట్ల ఆయనకు గొప్ప ప్రేమ ఉన్నది. మనం ఆయన స్వరూపంలో చేయబడిన ఆయన బిడ్డలము. కనుక తన బిడ్డలు ఎవరు నశించిపోవడానికి ఇష్టపడి నరకం అనేది దేవుడు శత్రువు తిరుగుబాటు చేసిన సాతాను కొరకు ఏర్పరచబడింది. కానీ తన బిడ్డల కొరకు నరకం ఏర్పరచడు. దానిలో ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. కనుక ఆయన ఆ బిడ్డను రక్షించుకుంటూ కొరకు, ఆ మనల్ని విడిపించడం కొరకు ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. అన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చిన. ఈ లోకంలోకి వచ్చి అన్ని కార్యములు చేస్తూ ఉంటే ప్రేసులరా, మనుషులకు అర్థం కాలేదు. దేవుని వాక్యం వ్రాయబడిందంటే తన వారు తనని సిలివేస్తున్నారు. ఆయన వారు ఎవరిని రక్షించడానికి వచ్చినారో వారే ఆయన సిలివేస్తున్నారు. సిలివేస్తూ ఉండగా సిలువ మ్రాని మీద కార్యం చూస్తున్న ప్రభువైన క్రీస్తు వారు లోకాస్వార్త 23వ అధ్యాయంలో, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అని తండ్రి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఎందుకనగా ప్రేసలరా,
ఆయన లోకంలోకి వచ్చిన సమయంలో ఆయన లోకానికి వచ్చింది మరణించడానికి వచ్చినారు. రక్తం చిందించాలి, ప్రతి పాపి పాపం నుంచి విడుదల పొందాలి, జీవించాలి. ఆయన రక్తంలో జీవం ఉన్నది, ఆ రక్తంలో పాప క్షమాపణ ఉంది, ఆయన రక్తంలో ఒక మనిషికి విడుదల ఉన్నది. కానీ పాపం చేసిన మరణకు పోతాడు కనుక ఆయనే నిన్ను సృష్టించిన కుమారుడైన మనం నిచ్చిన ఉండడానికి ఇష్టపడక ఆయన నీ కొరకు నా కొరకు మరణమైనారు. ఆయన మరణమైనాడు. దేవుని వాక్యం రాయబడింది, తన కుమారుని విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన ఆయనతో పాటు ఆయన మరణం జయించి తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు నిన్ను నన్ను లేవనెత్తినారు ఆయన. కనుక ఏ మనిషి అయితే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో, ఏ మనిషి అయితే దేవుడిని ప్రేమించిన గుర్తెరిగి దేవుని ప్రేమిస్తారో ఆ మనిషిని గొప్ప భాగ్యవంతుడు. దేవుని దగ్గర వాగ్దానం పొందాడు, పంపినాడు. ఆయన యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రేసరారా అక్కడ ఏం రాయబడింది? ఎందుకు వచ్చినారు ప్రభువైన క్రీస్తు వారు? ఏదో పండుగ చేయడానికి కాదు, మనము పండుగలో సంతోషించడానికి కాదు. ప్రేసరారు చూడండి, 53వ అధ్యాయము 6వ వాక్యంలో చదివినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతివి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవలు తొలిగాను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ప్రియ సోదరా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పాం. దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ అర్థం చేసుకోకుండా స్వేచ్ఛను అనుసరించి లోకంలోకి వెళ్ళిపోయినాం. గొర్రెల వలె త్రోవ తప్పినప్పుడు శత్రువు పట్టుకుని బంధించి మరణములకు సమీపంగా మరణానికి తీసుకెళ్తున్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ ప్రతి వాడిని తనకిష్టమైన త్రోవ, దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిన మనము, తండ్రి ప్రేమను అర్థం చేసిన తండ్రిని సంతోషపరచవలసిన మనము శత్రువు సంతోషపరుస్తూ దారి తొలగిపోయి శత్రువుకి అప్పగిస్తున్నాము. కనుకనే పాపమునకు వచ్చు జీతము మరణము. ఎలాంటి వారు మనలను మరలా రక్షించడం కొరకు, బంధింపబడిన మనల్ని విడుదల చేయడం కొరకు తన కుమారుని లోకంలో పంపించారు. తండ్రి దేవుడు తన కుమారుడుగా ఆయనే కుమారుడికి వచ్చినాడు. ముగ్గురు దేవుడు కాదు, త్రియేక దేవుడు. తండ్రి కుమారుడికి వచ్చినాడు, కుమారుడు వెళుతూ ఆయన ఆత్మ ఎక్కడ పెట్టినాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనా, ఒకే ఒక్క దేవుడైనా, ముగ్గురు దేవుడు కానే కాదు, ఒకే ఒక్క దేవుడు. ఆయన సమస్తం విడిచిపెట్టి సంతోషాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. అది మీకు తెలుసును. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో వ్రాయబడినది, ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆస్తున్నాడుగా సెరూపులు కెరూపులు ఎగుసు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఆ మహా గొప్ప సంతోషాన్ని విడిచిపెట్టి నీవు నేను ఆ సంతోషంలో పాలు పంచుకుంటూ కొరకు ఆయన దాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చాను. నిన్ను అక్కడికి తీసుకెళ్ళటానికి, మహిమలోకి తీసుకెళ్ళడానికి, సంతోషకరమైన ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి ఆయన ఈ లోకంలోకి వస్తే ప్రతి వారు దారి తొలగినాము. ఆయన హింసిస్తున్నాం, ఎవరు రాయబడి సిలువకు వేసినాం, సిలువ కొట్టినాం. ప్రేసులారా, అయితే ఆయన అంటున్నాడు, తండ్రి మీరేమి ఇచ్చిస్తున్నారు, వీరిని క్షమించి. ఎందుకన్నాడంటే ఆయన నల్లగా కొట్టబడి ఆయన ప్రాణం విడిచి ఆయన రక్తము ద్వారా నన్ను పరలోకంలో తండ్రి దగ్గరికి చేర్చిన, ఆయన ఉన్న స్థలం చేర్చడానికి ఆయన వచ్చినాడు. 10వ వాక్యం చదవండి, 53 వచ్చాను. అతని నల్లగా కొట్టుటకు యెహోవాకు ఇష్టమైన దీర్ఘాయుష్మంతులకును. ప్రియా సహోదరుడా, ఆయన మరణించలేదు, ఆయన మరణించడు. ఆయన సిలువ వేసినారు, చనిపోయినారని సమర్చేసిన, కానీ ఆయన తిరిగి 3వ దినం లేచినారు. ఆయనతో పాటు మరణాలు కూడా మరణమును జయించినారు. మరణమా నీ ముల్లక్కడ, మరణమును విడిచివేసినాడు. ఆయన మరణపు ముళ్ళను విడిచి తన బిడ్డలకు విడుదలిచ్చినాడు, సజీవులకు చేసినాడు, మరణము నుంచి విడిపించినాడు. ఆయన అతను దీర్ఘాయుష్మంతులకును. యెహోవా ఉద్దేశము అతని వల్ల సపరేట్ ఉద్దేశము. ఆయన దీర్ఘాయుష్మంతుడు చనిపోయి తిరిగి లేచిన కనుక ఆయనకు మరణం లేదు, ఆయన మీద మరణం లేదు. రెండవదిగా ఆయన ఉద్దేశం ఏంటంటే తన బిడ్డలందరినీ మళ్ళీ తన దగ్గరికి చేర్చాలి.
అందుకనే నా కుమారుడు నల్లగొట్టబడవాలి, నా కుమారుడు ప్రాణం పెట్టవలను, నా కుమారుడు రక్తం చెందించవలను. ఎందుకు? అనేక మంది కుమారులందరూ తిరుగుతాను, ఏకైక కుమారుని నీ కొరకు నా కొరకు బలి దానము చేసినాడు. ఆయన నల్లగొట్టబెట్టినాడు. ప్రియ సహోదరుడా, ఎందుకు చూస్తున్నా? ప్రతివాడు తన ఇష్టానికి దారి తొలగి గొర్రెల వలె దారి తొలిగారు. అంటే 42 కీర్తనలను చూస్తున్నా, బంధింపబడిన వారిని విడుదల చేయకు. 42 యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో మీరు చూడండి ఒక్కసారి. 42వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ప్రియ సోదరుడా, అక్కడ ఎవరైబడిందనగా 6వ వాక్యం చదువు. గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని శరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహం నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను. ప్రియ సోదరా, నిబంధన ఆయన నిన్ను నా కొరకు, నీ కొరకు, నిన్ను రక్షించడం కొరకు, గుడ్డివారమైన మన కన్నులు తెరిచడం కొరకు, శత్రువు చేత పాపముల చేత బంధింపబడిన మాకు విడుదల చేయడం కొరకు ఆయన లోకులకి నిబంధనగా పంపించినారు. ఎక్కడికి వచ్చిన తర్వాత ఆయన నల్లగొట్టబడి వద్దకు వచ్చేబడిన గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడు. పిల్లల దగ్గర నోరు తెరవలేదు, ప్రధాన యాజకుల దగ్గర మాట్లాడలేదు. ఆయన నోరు మూసుకుని మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుస్తున్నా? తండ్రి చిత్తము చేయవలెను, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చవలను. అది దేవుని వాక్యంలో వ్రాయబడినది. మీరు చూసినట్లయితే ప్రేసోలరా చూడండి, దయచేసి ఒకసారి యెహోవా సువార్తను మీరు చూసినట్లయితే 4వ అధ్యాయము 34వ వాక్యం చదవండి. యేసు వారిని చూసి ఏమిటండి? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. పేసలరా, దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆయన కుమారుడికి లోకం వచ్చి ఆయన చిత్తం ఏమిటి? మనుషులందరూ రక్షింపడి కొరకు ప్రాణం పెట్టవలను, మనుషులందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించవలను, మనుషులందరి కొరకు నోరు తెరవకుండా చేతులు కట్టుకుని నిలబడవలను, మనుషులందరూ రక్షించవలను. ఆయనకు ఉద్దేశం అది. కనుక నలుపున వంచిత్వం నెరవేర్చడం ఆయన పని ఏంటి? ప్రజలందరినీ విడుదల చేయాలి పాపండి. అందుకు నేను బందీగా నలగొట్టబెట్టుకొచ్చాను. అది నాకు ఆహారం. నన్ను నేను నీ కొరకు అప్పగించుకుంటాను. ఎవరి కొరకు? ప్రతి మనిషి తన ఇష్టానుసారంగా దారి తిరిగి శత్రు చేతులు బంధింపబడి గుడ్డివారిగా ఉండి చీకటిలో జీవించిన నరకములకు సరిపోయిన నిన్ను ప్రేమించిన ప్రభు నేను రక్షించడం ఆయన పని. తండ్రి చిత్తం అని ఆ చిత్తం నెరవేర్చి బలైపోయి నిన్ను అక్కడికి చేర్చాలి. అందుకు ప్రియ సోదరుడా, దేవుడు నిన్ను పంపించినాడు. కనుక ప్రియ సోదరుడా, నీవు ఆయన మాట గైకొని ఆయన కొరకు జీవించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ప్రియ సోదరుడా, చూడండి దయచేసి దేవుని వాక్యములోనే ఆయన చిత్తమును నెరవేర్చవలసినది. 5వ అధ్యాయము 29వ వాక్యము. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రియ సోదరుడు, ఆయన చిత్తము నెరవేర్చు ఆయనకి ఇష్టముగా జీవించడానికి యేసుప్రభు ఇష్టపడినాడు. దీన్ని వినయము అంటారు. తండ్రికి వినయము, తండ్రికి విధేయుడై తండ్రి మాటకు నెరవేర్చట కొరకు ఆయన తండ్రికి నీ కొరకు నా కొరకు అప్పగించుకున్నాడు. అదే అక్కడ రాయబడింది, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేదును. ఏమన్నాడు తెలుసా? ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయదు కనుక
ఆయన నాకు తోడై ఉన్నాడు, నేను ఒంటరిని కాను. దేవునికి ఇష్టమైన కార్యం చేసే ప్రతి మనుషులతో దేవుడు ఉంటాడు. ఏ మనుషుడు ఒంటరి కాడు. లోకంలో ఎవరు విడిచిపెట్టినా పర్వాలేదు, ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు సమస్తం చీలోకి వచ్చినాడు కనుక నీవు నేను ఆయన ఇష్టం నెరవేర్చాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన చిత్తమును నెరవేర్చే వారికి ఉండాలి. ఉన్నట్లయితే ఆయన నిన్ను నన్ను ఆయన దగ్గర తీసుకెళ్తా. అదే ఆయన అన్నారు, నా గొర్రెలు నా స్వరం విన్ను, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చేదను. నిత్య జీవమునిచ్చే దేవుడు కనుకనే ప్రేసలో ఏమన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించు అంటే నన్ను బట్టి వీరిని అక్కడ శిక్షించవద్దు, నేను వచ్చిన పని మీ చిత్తమును నెరవేరుస్తున్నాను, ఇది నాకు ఆహారము, మీరు నన్ను పంపారు, నేను బలవుతాను, నేను నా రక్తం చిందిస్తారా, నేను నా ప్రాణం పెట్టి రక్షించుకొచ్చాను కనుక క్షమిస్తాను. ఆయన ప్రేమమయుడు. తండ్రి చిత్తం నెరవేర్చు, తండ్రికి ఇష్టమైన పని చేసు, తన ప్రాణం పెట్టి నిన్ను నేను రక్షించి అక్కడ తీసుకెళ్ళాలి కనుక ఆ రక్తం నీకు చిందింపబడితేనే నీవు నీకు విడుదల పొందుతాము కనుక ఆ రక్తం చిందించిన కనుక ఏదో పండుగ చేయటము, గుడ్ ఫ్రైడేలు చేయడం కాదు కావాల్సింది. నీ జీవితంలో దినదినము ఆయన సన్నిధిలో కూర్చొని నీవు కన్నీరు కార్చాలి, నీ జీవితాన్ని సెట్ చేసుకోవాలి. అది లోకాసువార్త 23వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడింది. చూడండి 39 నుంచి. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము. రెండవ వాడు వాడిని గద్దించి దేవునికి భయపడవా, ఈయన ఏ తప్పిదమును యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు సుశర ప్రేసులరా ఇక్కడ చూసినట్లయితే ప్రేమమైన దేవుడు ఇరువురు దొంగల మధ్య సిలువ వేయబడినాడు. ఒకడు అంటున్నాడు, నీవు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని నన్ను రక్షించు అంటున్నాడు. రెండవ వాడు అంటున్నాడు, ఈ శిక్షకు మనం తగిన వారమే. ఎక్కడ ప్రయాసరా నీ కొరకు సిలువ మీద వేలాడుచు నీ కొరకు బలైపోయి నీ కొరకు ప్రశస్తమైన రక్తం చిందించిన ప్రభు ఆ రక్తంలో పాపికి విడుదల కనుక పాపమే నీవు నేను అక్కడ ఒప్పుకొని అతను అంటున్నాడు, ఏమన్నట్టు వస్తున్నా, ఈ శిక్షకు మనం తగిన వారమే, నేను చేసిన తప్పునే తగిన వాడిని, యేసు ప్రభువా నన్ను కనికరించు, మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. మొదట మారు మోసుకుంటున్నాడు, పాప క్షమాపణ రక్తంలో ఉన్నది. అతను అంటాడు, ఈ శిక్షకు నేను తగిన వాడను, నేను పాపిని ప్రభువా, నేను మరణంలో పాత్రుడు. ఏ మనిషి అయితే తన జీవితాన్ని సెట్ చేసుకుని ఒప్పుకుంటాడో ఆ మనిషి అయితే ఉన్నట్టు వస్తున్నా, నేడు నిశ్చయముగా నీవు నాతో కూడా పాటిస్తాయి. ఎందువల్ల నన్ను వెంబడించమని నేను మాత్రం త్రోసేను. ఆయనదోకి వచ్చి పాపం ఒప్పుకున్న వాడిని త్రోసేస్తే దేవుడు కాదైనా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే ఆయనదోకి వస్తే నిన్ను విడుదల చేటుకొచ్చి శిలువ మీద వేలాడుతున్న ప్రభు నీ పక్కన నిలబడినగా ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. కుమారుడు అంటే ఆయన వచ్చాడు లోకానికి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వములు కలిగిన దేవుడు, ఆయన కొరకు తను అప్పగించుకున్నాడు. దేవుని స్వరూపం కలిగి ఉన్నాడండి. దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకొనక ఆ మహా సంతోషం నీవు నేను ఉండాలని ఆయన అక్కడ అదంతా విడిచిపెట్టి లోపలికి వచ్చి నేను తీసుకెళ్తానికి వచ్చినాడు. అయితే నువ్వు ఆయన ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు ఆయన తృణీకరించవద్దు. నీ పాప స్థితిని ఒప్పుకొని నీ ప్రక్కన శిలువ మీద వేలాడుతున్న క్రీస్తు దగ్గర